హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలానే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం చూసుకుంటే ఎన్పిసిఎల్ నుంచి అయితే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. రిక్రూట్మెంట్ వచ్చేటప్పటికి నర్సు, అలానే కేటగిరీ 1 స్టిపెండరీ ట్రైనీ, అలానే సైంటిఫిక్ అసిస్టెంటు, అలానే కేటగిరీ 2 స్టిపెండరీ ట్రైనీ, అలానే ఎక్స్రే టెక్నీషియన్స్ ఈ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు దీనికి క్వాలిఫికేషన్స్ చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఏ వచ్చేటప్పటికి 12th స్టాండర్డ్ ఆ డిప్లొమా ఇన్ నర్సింగ్ అనేది చేసి ఉండాలి 3 years. సో అలానే నర్సింగ్ సర్టిఫికేట్ అయిన 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్ అయినా ఉండాలి ఫ్రెండ్స్. అలానే కేటగిరీ 1 ఎస్టీ అండ్ ఎస్సీఏ స్టిపెండరీ ట్రైనీ చూసుకుంటే, అలానే సైంటిఫిక్ అసిస్టెంట్ చూసుకుంటే మనకి డిప్లొమా ఇంజనీరింగ్లోని 60 marks అబవ్ అనేది రావాలి ఫ్రెండ్స్. అలానే ఇంజనీరింగ్ చేసి ఉండాలి, మెకానిక్లో కానీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కానీ. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ షుడ్ బి 3 years డ్యూరేషన్ అనేది చేసి ఉండాలి ఫ్రెండ్స్. అలానే బీఎస్సీ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కానీ చేసి ఉండొచ్చు. 60 marks % అబవ్ అనేది రావాలి. అలానే కేటగిరీ 2 స్టిపెండరీ ట్రైనీ చూసుకుంటే 10th class స్టాండర్డ్ అనేది చేసి ఉండాలి. 2 years ITI సర్టిఫికేట్ ఇన్ రిలవెంట్ ట్రేడ్లోనే అయితే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఎక్స్రే టెక్నీషియన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్ అయి ఉండాలి. 60% అబవ్ అనేది మార్క్స్ అనేది రావాలి. అది కూడా సైన్స్ రిలవెంట్ ఫీల్డ్లోని 1 year మెడికల్ రేడియోగ్రఫీ కానీ ఎక్స్రే టెక్నీషియన్ కానీ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి శాలరీస్ చూసుకుంటే కేటగిరీ 1 స్టిపెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ చూసుకుంటే ఇక్కడ హైట్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు. మీకు ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఇక్కడ 18 months అనేది ఉంటుంది మీకు. అలానే శాలరీస్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ చూసుకుంటే మీకు 24,000 ఇస్తారు. అలా అయితే నెక్స్ట్ 6 months వచ్చేటప్పటికి 26,000 వరకు మీకు పే స్కేల్ అనేది ఉంటుంది. అలానే స్టిపెండరీ ట్రైనీ చూసుకుంటే 24 months 2 years ట్రైనింగ్ మీకు ఫస్ట్ ఇయర్ 20,000, అలానే సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 22,000 వరకు మీకు సెకండ్ ఇయర్ పేమెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 years ఇచ్చారు. పే స్ట్రక్చర్ చూసుకుంటే ఫ్రెండ్స్, నర్స్కి వచ్చేటప్పటికి 44,900. అలానే కేటగిరీ 1 స్టిపెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా హోల్డర్స్ ఇంజనీరింగ్ అని, అలానే సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా దీనికి 18 to 25 years ఏజ్ లిమిట్ ఇచ్చారు ఫ్రెండ్స్. కేటగిరీ 2 వచ్చేటప్పటికి 18 to 24 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలానే ఎక్స్రే టెక్నీషియన్ వచ్చేటప్పటికి 18 to 25 years అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. 25,500 వరకు మీకు పే స్కేల్ అనేది ఉంటుంది. అలాగే అలవెన్సెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ అలవెన్సెస్తో కలిపి మీకు ఇక్కడ శాలరీ అనేది ఎంత వస్తుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చేసి చూసుకుంటే SC/ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, PWD క్యాండిడేట్స్ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే నర్స్ ఏకి వచ్చేటప్పటికి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. Stage 1, Stage 2 మీకు టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలానే Stage 3 వచ్చేటప్పటికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. కేటగిరీ 1 స్టెపెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ చూసుకుంటే మీకు డ్యూరేషన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ OMR బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ కానీ మీకు CBT కానీ మీకు టెస్ట్ అనేది ఉంటుంది. 1.5 hours మీకు టైం అనేది ఇస్తారు ఫ్రెండ్స్. అలానే కేటగిరీ 2 స్టూడెంట్ ట్రైనింగ్ చూసుకుంటే మీకు రిటన్ ఎగ్జామినేషను
స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉంటాయి ఫ్రెండ్స్. అలానే స్టేజ్ 3 స్కిల్ టెస్ట్ ఉంటుంది. టెక్నీషియన్ చూసుకుంటే మీకు రిటన్ ఎగ్జామినేషన్ 2 స్టేజెస్, థర్డ్ స్టేజ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ సిపిలోకి వెళ్తుంటే మీకు రీసెంట్ రిక్రూట్మెంట్లోనే కెరియర్స్లో ఇక్కడ ఉంటుంది. మీకు న్యూ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళు లాగిన్ అయ్యవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.